శ్రీశైలం నుంచి అక్కమహాదేవి గృహం ఇలా ఉంటుంది చూడండి. పడవలో వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ ఉంటుంది. గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా పడవలో దిగిన తర్వాత ఇలా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాక మనకు ముందులో గృహాలు కనబడతాయి. ఇదంతా ఎడారి, చాలా బాగుంటుంది. ఇలా ముందుకెళ్తూ ఉంటే అక్కమహాదేవి విగ్రహం వస్తుంది, దర్శనం అవుతుంది మనకి. చాలా బాగుంటుంది. ఎటు చూసిన పచ్చగా కొండలు అన్నీ. ఇంకా వచ్చేసాము ముందలకి. అక్కమహాదేవి గృహ ఇది. కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇది చాలా ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత బాగుంది. ముందర అక్కడ చిన్న షెడ్ లా కనబడుతుందా, అది అక్కడనే అక్కమహాదేవి విగ్రహం ఉంది. అక్కమహాదేవి గారు ఇంత చాలా అందంగా కనబడుతుంది చూడండి. ఇటు నుంచి ఇటు సైడు చాలా ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నారు అలసిపోయి వచ్చేసి. పైనుంచి ఇంత రాళ్ళు ఎంత సున్నితంగా, చాలా చెక్కేసినట్టే ఉన్నాయి రాళ్ళు, శిల్పి చెక్కినట్టుగా. చెట్టు కానీ ఈ సైడ్ కొండ మన బ్రిడ్జ్ లాగా ఉంది. అక్కమహాదేవి ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు కనబడుతుందా అక్కమహాదేవి గారు. ఏమైనా అక్కమహాదేవి చాలా పవిత్రంగా ఉంటుంది. మనం అనుకున్న కోరికలు జరుగుతాయి ఇక్కడ. మన మీద అనుకుంటే అది ఇటు నుంచి లోపలికి లోయలోకి ఇలానే సొరంగంలోకి వెళ్తే మనకి శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఇలానే లోపలికి వెళ్ళాలి. మా సాములు వెళ్తున్నారు ముందల, నేను వెంకల వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నాకు కెమెరా వీడియో తీసే వాళ్ళు లేరు, నేనే వెళ్తున్నాను. లోపలికి ఇలానే ఉంటుంది, చీకటిగా ఉంటుంది. టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి లోపలికి. వెళ్తూనే ఉన్నాము. లోపల చాలా లైట్స్ వేసుకొని వస్తున్నారు మిగతా వాళ్ళు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర లైట్స్ ఏం లేవు. మా స్వామి దగ్గరతో ఒక ఆయన టార్చ్ ఉంది, అది వేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఏం కనబడట్లేదు. అలాగే మెల్లగా ఒక నుంచి చూస్తున్నారు, చిన్న లైట్స్ వేసుకొని ఆ ముందరికి వెళ్ళాలి. అలానే వెళ్తూ ఉంటే అక్కడ కాసేపు ముందర అందరు ఆగేశారు. ఎందుకంటే అలా లోపలికి శివుని దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ ఉండదన్నమాట. ఒకరు లేరా ఇద్దరు లోపలికి వెళ్ళాలి, అంతకు మించి ఎక్కువ వెళ్ళడానికి లేదు లోపలికి. ఎందుకంటే అందులో ఇరికిపోతారు అన్నమాట, కొద్దిగా ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఆగేసేయాలి, ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి వచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ అందుకే మేము ఆగేసాము. వాటర్ ఇక్కడ మా స్వామి వాటర్ చేయబెట్టాడా, వాటర్ ఆడుతుంది చూడండి. చాలా చాలా వాటర్ వస్తుంది. శివుని ఆజ్ఞ. అక్కడ రాయికి చెమట వస్తుందంటే అర్థం చేసుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చాలాసేపు ఆగాము ఇక్కడే. ఆగో వాటర్ ఇలా వస్తున్నాయి చూడండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు. చాలా చాలా వస్తున్నాయి వాటర్ అక్కడికి వెళ్ళి. నేను లోపలికైతే స్టార్ట్ అయ్యాను. లేదు బ్యాటరీ తీసుకొని టార్చ్ లైట్ తీసుకొని లోపలి నుంచి రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండదు. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ లెఫ్ట్ తిరిగాక ఇప్పుడు మన ప్రత్యక్షం అవుతాడు దేవుడు శివయ్య. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో ఇందులో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి శివయ్య. మన కళ్ళు సరిపో చూడడానికి.